నమస్తే అండి. నమస్తే అండి. నిన్న ఆసరాకు 1480 కోట్లు రిలీజ్ చేశారు పథకాల ద్వారా. జగనన్న విద్యాదీవెన, చేయూత, ఈబీసీ ఇన్పుట్ సబ్సిడీ కూడా రిలీజ్ చేశారు. ఎలా అనిపిస్తుంది మీకు? మా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఎంతో ఆనందంతో జగనన్న మాట ఇస్తే తిరగడం అన్ని ఎంతో సంతోషంతో అందరూ రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నారు. జగన్ గారు మాట ఇస్తే ఏ పని అనేది చేస్తారు. అక్కడ పార్టీలుకి అతీతంగా ఉండకుండా అందరూ సమానం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ నావాలి, జనాలు మేలు చేయాలన్న ఆలోచనతోనే ముందుసారి అలాగే ఈసారి అలాగే ప్రతి పని ఏ పని అయినా సరే ప్రతి ఒక్కరికి నేరుగా అందాలన్న ఆలోచనతో అతను ఉన్నారు. అలాగే ప్రతిది ఇది అది అనుకుంటే ఏ సంక్షేమ పథకం సరే అతను మాట ఇచ్చిన ప్రకారంగా చేసి చూపిస్తున్నారు. కాబట్టి జగన్ గారు సీఎం అవ్వాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా దేవుని ప్రార్థిస్తున్నారు. అలాగే ఓటు కూడా ఇస్తారు. 175 సీట్లు 175 సీట్లు వైఎస్ఆర్సీపీ వస్తారని అందరూ కూడా అనుకోవడం జరుగుతుంది, వస్తారు కూడా. మరి ఇప్పుడు ఈ పథకాలన్నీ కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేశారు. గత ప్రభుత్వాలు చూసుకుంటే పథకాలు అనేవి ఎలక్షన్ ముందే రిలీజ్ చేసేవారు. అసలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు పట్టించుకునేవారు కాదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? ముందు వేసేసిన కాకపోతే టీడీపీలు నిమ్మకాయల రమేష్ అన్న అతను కలిపి ఆప్ చేయించారు. ఎందుకంటే ముందు ఎలక్షన్ ముందు ఎత్తే అతనికి ఓటేస్తారని నా ఉద్దేశంతో కోర్టుకి వెళ్ళి ఆప్ చేయించారు. కానీ అతను అలా కాదు, ఎక్కడికంటే వాళ్ళు మంచి మనిషి, మనుషుల కోసం బ్రతికింది మనిషి, నాయకత్వం కూడా జనాల కోసం చేస్తున్నారు. కానీ జగన్ గారు ఎలక్షన్ అయిపోయిన వెంటనే నిన్న అన్ని రిలీజ్ చేశారు. దానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా ఎంతో సంతోషంతో ఆనందంగా ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కటి కూడా అతను ప్రతి ఒక్కడు పెన్షన్ ఇవ్వాలంటే ఇంత ముందు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి, సెక్రటరీ 2-3 రోజులు వారం రోజులు పడేది. ఈ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు. ఉదయాన్ని 1వ తారీఖు ఉదయం 6 గంటకే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ముసలమ్మకు కూడా లెగ్గొట్టి పెన్షన్ ఇవ్వడం ఎంతో మంచిది అని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా జగన్ ఆ పథకం వల్ల ఎంతో సుఖపడుతూ చాలా మంచి పని చేశాడు. మహానుభావుడు ఆగని ఎంతో మంది అవ్వతాతలు చెప్పుకొని కూడా జరుగుతుంది. ఓకే, ఫైనల్గా ఎవరికి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? మా వైఎస్ఆర్ పార్టీకి 175 వస్తాయి. ఏదో టీడీపీకి 20 వస్తాయి 30 వస్తాయి అనుకున్నారు. కానీ అదంతా ఉట్టిది. ఎందుకు ఉట్టిది అంటే టీడీపీ గతంలోని చెప్పింది చేయలేదు. ఆడోళ్ళకి పశువు కుంక ఏదో వేస్తానన్నాడు, అది అవ్వలేదు. రుణమాఫీ చేస్తా అన్నాడు, సరిగ్గా సీఎం అయిపోయిన తర్వాత 150,000 అన్నాడు. తర్వాత డ్వాక్రా వాళ్ళు మాఫీ చేస్తున్నాడు, చేయలేదు. జగన్ గారు అలా కాదు, పాదయాత్రలని డ్వాక్రాని మాఫీ చేస్తాను, ఆ రోజుకి ఎంత ఉన్నదో అంత చేస్తాడు, చేసి చూపించారు. కాబట్టి 2024లోని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా జగన్కే ఓటేశారు. కాబట్టి జగన్ గారు సీఎం అవుతారు. అందులోని మా నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా మంచి డెవలప్మెంట్ ఆర్లాడి వాళ్ళగనేసి ఇక్కడ విశాఖ జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళే దారి ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యం కూడా అదే ఎడలిపోయింది. ఇప్పుడు డబుల్ రూట్ వేశారు. అదొకటి. మాకారపాలెం మండలంలోని అక్కడ మెడికల్ కాలేజ్ 500 కోట్లతో తెచ్చారు. తర్వాత తాండవ రిజర్వ్ ఎత్తిపోతల పథకం 430 కోట్లు అది. కాబట్టి ఇక్కడ జగన్ గారు ఎన్నో మంచి మా నర్సీపట్నం నియోజకవర్గం మంచి పని చేశారు. అతను జగన్ గారు మా ఎమ్మెల్యే గారు కూడా నర్సీపట్నం గణేష్ గారు కూడా వెళ్ళి మా ఏరియాకి ఈ మంచి పని చేయండి బాబు అలాగని జగన్ గారిని అడగడం, జగన్ గారు కూడా గ్రాంట్లు ఇవ్వడం. మరి ఇంకా నర్సీపట్నం నియోజకవర్గంలో మాత్రం ఇంకా టాప్ గా ఉన్నది పని. అందరూ కూడా మా నర్సీపట్నం నియోజకవర్గంలోని గణేష్ గారికి ఓట్లు వేశారు, గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్.